గుంట నిండాలే మీ మట్టి కాలాలే ఆ బాణులను తయారు చేయాలి మరి వాళ్ళకి దీవనార్థి పెట్టనే దగ్గర బొడ్డు గురిగట తీసుకొని ఎల్లమ్మ బయలుదేరిందాడా తిరుక్కుంటా ఎల్లమ్మ వైశాఖ వనంలోకి వస్తా ఉన్నది దుప్పలైతుందని చెప్పి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ కళ్ళు పోయమని గౌన్నవాళ్ళని వేడుకున్నదాట వేడుకున్నప్పుడు గౌన్న వాళ్ళు ఏమంటారే పాడు ముసలి వచ్చిందని చెప్పి ఎక్కడితో పాడు ముసలి వచ్చిందని చెప్పి కళ్ళు పోయమన్నప్పుడైనా అమ్మ ముసలమ్మ అయ్యా నీ కళ్ళు పోయినట్టు ఎడమ చేత నాకు డబ్బులు పెట్టినట్టు కుడి చేత నీ కళ్ళు పోస్తానులాట అమ్మవారు రేణుకా ఎల్లమ్మ అన్నావు గౌన్నవారు నాగన పేరుకొక్క వద్దలేదన్నా అంటే పైసలు లేవల్లో ముసలాన్ని ఎల్లగొడదామని చెప్పి కావడి బద్దలంట ఎల్లమ్మ బుధాలు మీద వచ్చి ఎల్లగొడతా ఉన్నారమ్మా తండ్రి చెప్పిన మంచి తాగ చదువుకోని వరం మీద కొడుతున్నాను వైశాఖ బలమంతా ఎర కులం పురిగి తాగింది మర్చిపోయేది తాగినాడ వైశాఖ బలమంతా కులం పురిగి తాగింది కళ్ళు వాడలేదాట తాళ్ళు వంగేదట లేవమంటే లేసేటి ఆట తాళ్ళు వంగలేవి మా వైశాఖ బలం ఏమైంది ఏం కులం పురి రాజు ఏమైందని చెప్పి గౌరవ వాళ్ళందరూ